హాయ్ అండి. టమాటా చారు పెట్టేసుకుందామా? దీనికోసం చూడండి నేను ఒక 5 టమాటాలు తీసేసుకున్నాను. పచ్చిమిర్చి, చింతపండు, ఒక ఉల్లిపాయ పెద్ద సైజుది, కరివేపాకు రెడీగా పెట్టేసుకున్నానండి. వీటన్నిటిని నీట్‌గా కడిగేసుకొని ఈ టమాటాలని ఒక గిన్నెలో వేసేసుకొని వాటితో పాటు చింతపండు కూడా వేసేసి తగినన్ని వాటర్ పోసేసి మెత్తగా ఉడికించుకోవాలండి. చూడండి ఇలా వాటర్ పోసేసి ఉడికించుకొని ఉడికిన తర్వాత గిన్నెని పక్కకు పెట్టేసి చల్లారనిచ్చి వీటన్నిటిని చక్కగా మెత్తగా నలిపేసుకొని కొన్ని వాటర్ పోసేసుకొని మెత్తగా నలిపేసుకొని రసం తీసేసుకొని వడకట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి మనకి టమాటాలు ఉడికేలోపు మనం అల్లం, వెల్లుల్లి, జీలకర్ర ఇందులోనే కొంచెంతో సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేసుకుందాం టమాటా చారులో వేసేసుకోవడానికి. చూడండి మన టమాటాలు చక్కగా మెత్తగా ఉడికిపోయాయి. వాటిని రసం తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు దాన్ని తాలింపు కోసం ఒక బాణీ పెట్టేసి అందులో తగినంత ఆయిల్ వేసేసుకున్నాను. చూడండి ఒక 2 గరిటె ఆయిల్ వేస్తే సరిపోతుంది. టమాటా రసం ఎంతో టేస్టీగా ఉంటుందండి. మనకి ఏ కూర లేకపోయినా కూడా ఒక్క టమాటా రసంతోనే అన్నమంతా తినేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ఈజీ ప్రాసెస్ అండి. మీరు ఇలా చేశారంటే తక్కువ టైంలోనే మీకు టమాటా రసం అనేది టేస్టీగా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఎండుమిర్చి వేసాను, జీలకర్ర, ఆవాలు కూడా వేసేసుకుందాం పోపులో. ఇవి వేగిపోయాక మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకుందాం. టమాటా రసం ఫ్రై కాంబినేషన్లోకి చాలా బాగుంటుందండి. చికెన్ ఫ్రై కానీ, బెండకాయ ఫ్రై కానీ, ఆలూ ఫ్రై కానీ ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు టమాటా రసాన్ని ఇలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో అయిపోతుందండి. అసలు మనకి ఏ కూరలు లేకపోయినా 2 టమాటాలు ఉంటే చాలండి ఇంట్లో. చక్కగా ఇలా రసం పెట్టేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. చూడండి ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ చక్కగా వేగనివ్వాలి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకున్నామంటే మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోతాయి. మనం మిక్సీ పట్టుకున్న అల్లం, వెల్లుల్లి, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లోనే వేసి వేయించాలండి. చూడండి మనకి ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు కొంచెం ఇందులో 1/2 స్పూను పసుపు వేసుకున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న టమాటా రసాన్ని ఇందులో వేసేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇప్పుడు టమాటా రసాన్ని ఇందులో వేసుకొని తగినంత ఉప్పు, తగినంత కారం వేసేసుకోవాలండి. చూడండి మనం తీసుకున్న రసాన్ని అంతా ఇందులో వేసేసి చక్కగా ఉడకనిచ్చామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసం రెడీ అయిపోతుందండి. చూడండి ఇప్పుడు తగినంత కారం వేసేసుకున్నాను ఇందులో కొంచెం ఒక చిన్ని స్పూను పంచదార కూడా వేసుకోవాలండి. అది ఇష్టం లేని వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం చిన్న ముక్క బెల్లం ముక్క కానీ పంచదార కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే కొంచెం పంచదార వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనకి తగినంత ఉప్పు, తగినంత కారం వేసేసుకొని సరిపోయాయో లేదో టేస్ట్ చూసేసుకోండి. ఇందులోనే ఒక 1/2 స్పూను మెంతుపిండి, ఒక 1/2 స్పూను ధనియాల పొడి వేసుకుంటే చాలా టేస్టీగా, చాలా స్మెల్తో చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి ఇప్పుడు మూత పెట్టేసి వీటిని కొంచెం ఉడకనివ్వాలి. చూడండి నేను ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఉల్లిపాయ ముక్కల్లో వేయటం చూపించలేదు, ఇప్పుడు కొంచెం వేసాను. చూడండి ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో మనం
ఒక పావు స్పూను, చిన్న స్పూన్తో పావు స్పూను మెంతిపిండి, ఒక పావు స్పూను ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. ఇవి రెండు వేసామంటే చాలా స్మెల్ వస్తూ టేస్టీగా ఉంటుందండి టమాటా రసం మనకి. చూడండి ఎంత బాగా ఉన్నాయో, చక్కగా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. మనకి ఎంతో టైం కూడా పట్టదండి. చక్కగా ఇలా ఉడికిపోయిన తర్వాత ఒక 5-6 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత మనం దించేసుకోవచ్చు. చూడండి మనకి ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.